హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ తెలుగు అమ్మాయి లక్ష్మి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. కాశీ వ్లాగ్స్ చూసారు కదండి. సో మేము రెండోసారి కాశీ యాత్ర చేసాం. అత్తమ్మ అమ్మ మొదటిసారి కాశీ యాత్ర చేశారు. అత్తమ్మ ఎప్పటి నుంచో మీరు అనుకున్నారు కదా, మావయ్య నన్ను తీసుకెళ్దాం అనుకుందమ్మా. మావయ్య గారు ఉన్నప్పుడు మావయ్య గారు కూడా అమ్మ ఒకసారి కాశీ యాత్ర చేయాలి అనేవారు. కానీ ఎంత దూరం రావడానికి ధైర్యం చేసేవారు కాదు. నేను రాలేనమ్మా, అంత దూరం రాలేనమ్మా అనేవారు. అవును, భయపడిపోయి వాళ్ళు వద్దు, మనం అంత దూరం వెళ్ళలేము, తర్వాత ఎప్పుడు వెళ్ళొచ్చులే అనేవారు. అలా అని ఆయనకి చాలా ఇదైందమ్మా, నీరసం వచ్చేసి ఇదైపోయారు. అయిపోయాక అయ్యాక సంవత్సరం అయ్యాక అంటే మావయ్య గారు చనిపోయిన తర్వాత 6 నెలలు తిరగకుండా మేము కాశీ వెళ్ళి మావయ్య గారి పేరు మీద పిండ ప్రదానాలు అవన్నీ కూడా చేసి వచ్చారు. మంచిది అంటే సంవత్సరం లోపు చేస్తే మంచిది అన్నారని అప్పుడే మేము వెళ్ళి చేసి వచ్చాం. అప్పుడు కూడా మీరు వ్లాగ్స్ చూసారు కదా. ఇంకా రెండోసారి కూడా మేము యాత్ర చేసాం. అమ్మ వాళ్ళతో వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది. యాత్ర మొత్తం చాలా బాగా జరిగింది. అంటే కాళ్ళ నొప్పులు కదా అత్తమ్మకి. కాళ్ళ నొప్పులతో అసలు తిరగలరా లేరా. అమ్మ కూడా ఎక్కువ నడవలేదు. అసలు ఇంకా కాశీ ఏంటంటే చిన్న చిన్న రోడ్లు, చిన్న చిన్న సందులు. అందులో ఒకవేళ మనం ఆటో వేసుకుని వెళ్ళాలన్నా అవ్వదు, నడిచే వెళ్ళాలి కంపల్సరీ. అసలు అత్తమ్మ వాళ్ళు నడుస్తారో లేదో అనుకున్నాను గాని బానే నడిచారు కదా సత్య. అసలు నిజంగా ఆ కాశీ విశ్వేశ్వరుడు మహత్యమా అనిపించింది. అసలు నేను అనుకున్నాను సత్య, మనం గంగా స్నానం చేయడానికి చాలా మెట్లు దిగి వెళ్ళాలి. అసలు ఆ మెట్లన్నీ వీళ్ళు ఎలా దిగుతారు, పోనీ పైకి ఎలాగోలాగా ఆ గంగా వాటర్ తెద్దాం, ఎలా చల్లుకుంటారులే అని అనుకున్నాను గాని ఆ దేవుడే తీసుకెళ్లిపోయి స్నానం చేయించాడు. పట్టుకుని నా కొడుకు తీసుకెళ్లి స్నానం చేయించి 3 ముడుగులు ముంచి మూడు ముడుగులు ముంచి స్నానం చేయించారమ్మా. స్నానం చేసి చాలా బాగా కాశీ వెళ్దాం అంటే మా అమ్మ నాన్నగారి ఇక్కడ వచ్చాక వెళ్దామని అనేవారు మల్లెడి గారు. ఎలాగైతే 4వసారి నాకు ఊపి వచ్చినప్పుడు కాశీ యాత్ర. కాశీ అంటే తీసుకెళ్ళి చాలా పుణ్యం అమ్మ. కాశీ అనుకోకుండా వెళ్ళొచ్చాం. సక్రంగా జరిగినాయి. రైల్వే స్టేషన్ కి వస్తున్నాము. అయితే కాశీలో సత్య ఇది మనం ఎవరికి చెప్పకూడదు. అంటే అత్తమ్మకే ఒక ఇది జరిగింది. అంటే యాత్ర అంతా అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చిన తర్వాత ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. అది ఎవరికి చెప్పకూడదు, ఇంకా అక్కడతో వదిలేద్దాం అని అనుకున్నాం. కానీ కాశీ విశ్వేశ్వరుడి మహత్యం అది నిజంగా చెప్పకపోతే ఎలాగా. అంటే కాశీ అంత పవిత్రమైన పట్టణం, వేల కోట్ల మంది దర్శనాలు చేసుకుంటూ ఉంటారు. మనం ఎప్పుడు కాశీ వెళ్ళినా సరే అలా రద్దీ అనేది అలాగే ఉంటుందన్నమాట. భక్తులు ఎప్పుడు ఉంటారు సత్య. మనం నిజంగా దేవుణ్ణి నమ్మితే మనతోనే దేవుడు ఉంటాడు అని నిరూపించే ఒక సంఘటన ఇది. అందరితో షేర్ చేసుకోవాలని అనుకున్నాను. అత్తమ్మ అయితే అక్కడితో వదిలేయమ్మా, ఇది ఎవరికి చెప్పొద్దు అని అన్నారు. కానీ నాకే షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. అందుకనే ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను. మాకు కాశీ యాత్ర చాలా అద్భుతంగా జరిగింది. అవును, మేము ఫస్ట్ దిగిన వెంటనే గంగా స్నానానికి వెళ్ళిపోయాం. ఒక రూమ్ తీసుకున్నాం, 2 రూములు తీసుకున్నాం. రూమ్ లో బట్టలు పెట్టేసి ఇంకా గంగా స్నానానికి వెళ్ళిపోయి గంగా స్నానం చేసి ఇంకా అక్కడి నుంచి కాశీ విశ్వేశ్వరుడి దర్శనానికి వెళ్ళిపోయాం కదా సత్య. భోజనాలు చేసి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకున్న తర్వాత కాశీ విశాలాక్షి, అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దర్శించుకున్నాం. అన్ని నడిచేశారు. కాలభైరవ టెంపుల్ కి వెళ్ళాము, అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ డే వారాహి అమ్మ టెంపుల్ కి వెళ్ళాము, అక్కడ కూడా దర్శనం చేసుకుని ఆ ఘాట్లన్నీ సరదాగా తిరిగాము, షాపింగ్ చేసాం. ఇంకా భోజనాలు చేసి బయలుదేరాం మేము రైల్వే స్టేషన్ కి. అక్కడ వరకు చాలా బాగా జరిగింది. ఇంకా కాశీ విశ్వేశ్వరుని తలుచుకుంటూ రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరాం. ఇంకా అత్తమ్మ అప్పటి వరకు నడిచి ఉన్నారు కదా. ఇంకా ట్రైన్ కొంచెం టైం అయిపోతుంది అన్నట్టు ఎస్కలేటర్ ఉంటే ఇంక వీళ్ళందరూ ఎస్కలేటర్ మీద వెళ్ళిపోయారు. అత్తమ్మని నేను దగ్గరుండి తీసుకెళ్దాం ఎస్కలేటర్ మీద, అత్తమ్మ భయపడతారు కదా అన్నట్టు ఎస్కలేటర్ మీద తీసుకెళ్ళిపోదాం, మెట్ల మీద నడవలేరు కదా, అప్పుడు దాకా నడుచున్నారు కదా అన్నట్టు, నడక తగ్గుతుంది కదా అన్నట్టు ఎస్కలేటర్ మీద తీసుకెళ్దాం అనుకున్నాను. అయితే అత్తమ్మ ఎస్కలేటర్ మీద ఒక కాలు వేసి ఇంకో కాలు వేయడానికి భయపడిపోయి అత్తమ్మ సత్య
ఇలా పట్టుకున్నాను అత్తమ్మ నేను మిమ్మల్ని, ఇలా చెయ్యేలా గట్టిగా పట్టుకున్నానే. కాలు వేయండి, ఇంకో కాలు వేయండి అత్తమ్మ అంటున్నాను, వేయలేక వెనక్కి పడిపోయారు. వెనక్కి పడిపోయారు సత్య. నిజంగా మీరు ఎవ్వరు చూడలేదు, మీరు అందరూ పైకి వెళ్ళిపోయారు కదా, దబ్బని వెనక్కి పడిపోయారు. ఇటువంటి మనిషి వెనక్కి పడిపోతే అసలు నేను అత్తమ్మ అని గట్టిగా అరిచేసానే. అసలు గుండె జారిపోయి కంగారు పడిపోయాను నేనైతే. అసలు వెనకాల ఒక ఆయన ఉన్నాడు, అసలు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయనే కాశీ విశ్వేశ్వరుడా అన్నట్టు నాకు అనిపించింది అనమాట. ఆయన వెంటనే అత్తమ్మని లెగదీసి నా చేతులకు ఇచ్చేసారు సత్యలా. అత్తమ్మని ఇంకెట్లా పట్టేసుకుని ఇంకా పైకి వచ్చేసాను. పడిపోయారు. పడిపోయినప్పుడు అత్తమ్మ తల దబ్బని సౌండ్ వచ్చింది సత్య. ఏమైపోయిందో, తల ఏమైపోయిందో అని కంగారు వణుకు. ఇంకా అలా పైకి వచ్చేసిన తర్వాత ఇంకా కాశీ విశ్వేశ్వరుడే కాపాడాడు మమ్మల్ని అని అనుకుంటున్నాను. ఎందుకంటే దేవుడు ట్రైన్ ఎక్కించి పడిపోయినప్పుడు అది ఎస్కలేటర్ కదా, ఒక్క నిమిషం స్తంభించిందా అంటే కాలం స్తంభించిపోయిందా అన్నట్టు అనిపిస్తుంది. అది ఎస్కలేటర్ కదా. అమ్మమ్మ పడిపోయారు. పడిపోయినప్పుడు నేను పైకి వెళ్ళిపోవాలి కదా సత్య, మెట్లు వెళ్ళలేదు, నేను అక్కడే ఉన్నాను. ఆయన వెంటనే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆయన అత్తమ్మని లేక తీసేసి నాకు ఇచ్చేసారు. ఉన్నాను అంటే నేను పైకి వెళ్ళిపోవాలి కదా, అత్తమ్మ పడిపోయి నేను పైకి వెళ్ళిపోవాలి, వెళ్ళలేదు. ఓకే, అదొకటి. మరి ఇవి ఎస్కలేటర్ కదా, పైకి వెళ్తా ఉంటాయి మెట్లు. అమ్మమ్మ పడిపోయారు. వీపు గాని కాళ్ళు గాని ఏమన్నా గీరుకుపోవాలి కదా, అవి కొంచెం సూదిపాటుగానే ఉంటాయి కదా లాస్ట్ లో మెట్లు అంటే. అత్తమ్మకి ఎక్కడ కూడా ఒక చిన్న గీత కూడా పడలేదు. వాళ్ళు లేపిచ్చేసారు. కాళ్ళు నొప్పులు గాని ఎక్కడ ఒక చిన్న దెబ్బ తగలలేదు. అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా ఉంది సత్య. అంటే మనం నమ్మితే దేవుణ్ణి, ఆయన మన వెంటే ఉంటాడు అనడానికి ఇదే నిదర్శనం అన్నమాట. ఇది అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. అత్తమ్మ ఇంకెవరికి చెప్పొద్దు వదిలే అన్నారు కానీ నాకు షేర్ చేసుకోవాలనిపించింది. ఆయన లేపిన వ్యక్తి ఉన్నాడు కదా, ఆయనకి తర్వాత నేను కాళ్ళు చేతులు పట్టుకుని అంటే చేతులు పట్టుకుని చాలా థ్యాంక్స్ చెప్దాం, చాలా కృతజ్ఞత చెప్దాం అని అనుకున్నాను. అయితే ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో కనిపించలేదు సత్య. వచ్చారు ఒకసారి వచ్చి పెట్టారు. అప్పుడు నేను థ్యాంక్స్ చెప్పలేదు ఆయనకి, మళ్ళీ థ్యాంక్స్ చెప్దామని చూసాను. ఆయన నాకు ఎక్కడ కనిపించలే. ఏం గుర్తులేదు సత్య. ఆయన లేపి అత్తమ్మని నాకు ఇవ్వడం అదొకటే గుర్తుంది. ఈ రోజు అంటే కాశీ యాత్ర సంపూర్ణంగా చేసుకుని హ్యాపీగా ఈ రోజు ఇలా ఉన్నాము అంటే అది కాశీ విశ్వేశ్వరుడి మహత్యం. అంతటి మహత్యాన్ని ఆ కాశీ విశ్వేశ్వరుడు మాకు చూపించాడు సత్య. నిజంగా అత్తమ్మ ఆ రోజు చేయి పట్టుకున్నాను కదా, ఇలాగా మీరు అంటే సత్య అంటే దేవుడు నేను మీతో ఉన్నాను అని నిరూపించడానికి చేసినట్లేదా. అత్తమ్మ ఒక కాలు వేస్తే ఇంకో కాలు అంటే అంత కొంచెం పట్టి వేయలేరు అని మనకు తెలుసు కదా. పండుబాకు కూడా తెలుసు, నీకు తెలుసు. అంటే మనకి ఆ థాట్ రాలేదు అత్తమ్మ వేయలేరు కదా ఎస్కలేటర్ ఎక్కగలరా అని. ఒకసారి తిరుపతిలో ఎప్పుడో ఒకసారి ఎక్కారంట, పండుబాబు అన్నారు ఎక్కగలదు అని అనుకున్నాం. ఎక్కితే పట్టేసుకున్నాడు అక్కడ చేతులని. ఇంకా ఆ విశ్వేశ్వరుడు నేను మీతో ఉన్నాను అని నిరూపించడానికే మేబీ ఇలా చేశాడేమో అని నాకు అనిపించింది. చేయి పట్టుకున్నాను అత్తమ్మ, మీరు ఇంక వెనక్కి బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు, ఇలా వదిలేసారు. ఇంకా ఇది పొడుగ్గా వస్తుంది చూడమ్మా, అది పట్టుకుని అంటే మీరు అది మెల్లగా పట్టుకోవాలి అనుకున్నాను. గట్టిగా తెలియదు కదా నాకు, తెలియక జారిపోయింది. ఇలాగా జారిపోయి నాకు ఇద్దరు వెనకాల ఉన్నారు. ఆడు గబ్బా దమ్మును పడిపోయాను. ఇద్దరు కాదు, వెనకాల చాలా మంది ఉన్నారు. బట్ ఆయన పక్క నుంచి వచ్చారా లేపిన ఆయన కాదు, నా వెనకాల నుంచి వచ్చాడు అనుకుంటున్నాను. పక్క నుంచి ఎక్కేసారు. లేదు ఆయన ఎక్కారు. ఇద్దరు ఆడోళ్ళు ఎక్కారని చూసాను. ఇద్దరు ఆడోళ్ళు ఈయన మిమ్మల్ని ఎక్కారు. ఇద్దరు పట్టేసుకున్నారమ్మా. పట్టేసుకుని నీకు వచ్చేసారు ఇలాగా. అప్పుడు చాలా భయపడిపోయాను అత్తమ్మ. అసలు అత్తమ్మ ఉన్న అయితే కేకలేసేసింది, కంగారు పడిపోయింది. కంగారు పడిపోయి నేను పడిపోయినా కంగారు పడకమ్మ, కంగారు పెట్టుకోక ధైర్యం చెప్పి నా కొడుకు నా కోళ్ళకి నడిచి వచ్చేసారు. మళ్ళీ నడిచి వచ్చేసాను. పైన అంటే ఏమన్నా జరిగితే ఏంటి అక్కడ అనేది కూడా
నా మనవరాలు కూడా కంగారు పడిపోయి, నా ఏప్రాలు కంగారు పడిపోయి, ఏం కంగారు పడకమ్మని మేము బాగా జరిగితే పిల్లలతోటి ఏమైపోతుంది అప్పుడు ఏదన్నా జరిగితే దేవుడు కూడా స్టేషన్ కి తీసుకెళ్ళిపోయారు. అంటే కాళ్ళు అంటే నార్మల్ గా హెల్దీగా ఉన్న వాళ్ళు పడిపోతేనే ఏదో ఒకటి నొప్పి చేసేది అయిపోతుంది కదా, కాళ్ళు నొప్పులు కదా అసలు. అటువంటిది అత్తమ్మ పడిపోయారు అంటే మీరెవరూ చూడలేదు కదా, నేనే చూశాను కదా. అసలు పైకి వెళ్ళిపోయారు మీరు, ఇంక నేనే చూసాను కదా ఇదంతా. అసలు ఎంత కంగారు వచ్చేసిందంటే ఆ రోజు ఏమన్నా జరుగుంటే అనేది తలుచుకుంటుంటేనే అసలు ఇదిలా అయిపోతుంది. ఇంకా రోజు నైట్ ట్రైన్ ఎక్కేనే గాని సత్య అత్తమ్మ పడిపోయింది గుర్తొస్తుంది. అసలు కళ్ళు మూసుకుంటే అసలు నిద్ర కూడా పట్టలేదు. అంత మహత్యాన్ని ఆ కాశీ విశ్వేశ్వరుడు చూపించాడు మాకు. ఇంక నేను ఆ రోజు అంటే మనం సండే బయలుదేరి మండే వచ్చాం కదా సత్య, ఇంకా ఆ కాశీ విశ్వేశ్వరుడు నాకు అంత మహత్యాన్ని చూపించాడు కాబట్టి ఇంకా ఆ రోజు నుంచి నేను సోమవారాలు మొదలు పెట్టుకున్నాను. ఇంకా అత్తమ్మ సేఫ్ గా ఉన్నారు, అత్తమ్మ గురించి ఇంకా సోమవారాలు నా జీవితాంతం నేను సోమవారాలు చేసుకుంటానని అనుకున్నాను. ఆ రోజు నుంచి మొదలు పెట్టుకున్నాను. చాలా సత్యం చూపించాడు ఈ విషయం. అంటే ఇప్పుడు అత్తమ్మకి జరిగిన విషయం మేము ఎవ్వరికి చెప్పలేదు, ఇంటి దగ్గర ఎవ్వరికి కూడా తెలియదు ఇప్పటి వరకు. అత్తమ్మ అమ్మ గాని ఇంకా చెప్పొద్దు ఎవరికి, ఇక్కడతో మర్చిపోదాం అని అన్నారు గాని ఇంకా కాశీ విశ్వేశ్వరుడి మహత్యం అందరితో చెప్పుకోవాలి అనిపించి ఈ విషయాన్ని షేర్ చేశాను నేను. అంటే కాశీ అంత పవిత్రమైన పుణ్య భూమి, అందుకే అంతమంది వెళ్తారండి. కొంతమంది దేవుడిని నమ్మరు గాని మనం నమ్మితే గనక దేవుడు మనతోనే ఉంటాడు అనడానికి ఇదొక నిదర్శనం. దేవుడు ఎప్పుడు మనం నమ్మితే మనతోనే ఉంటాడు. మంచి మనసుతో ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మనసుతో ఉండాలి. అందరికి మంచి చేస్తే అత్తమ్మ ఆ మంచి మనతోనే ఉంటది అని నమ్ముతారు కదా మీరు. మనతోనే ఉంటది. అందరితో మంచిగా ఉండాలి, ఉన్నంత కాలం హ్యాపీగా నలుగురితో మంచిగా ఉంటే సో ఎప్పుడు కూడా మనకు కూడా మంచి జరుగుతుంది అని మేము అందరం నమ్ముతాం. అంతటి మహత్యాన్ని నాకు కాశీ విశ్వేశ్వరుడు చూపించాడు కాబట్టి మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది, షేర్ చేసుకున్నాను. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం, ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.